తెలంగాణ హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అంటోంది రేవంత్ సర్కార్. విభజన చట్టంలో లేని అంశాలు ఏపీ ప్రస్తావిస్తే తాము కూడా అలాంటి అంశాలు తెరపైకి తెచ్చేలాగా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ లో గనక వాటాను కోరితే ఏపీలో పోర్టులు ఇతర ఆస్తుల్లో వాటా విషయాన్ని తెర మీదకు తెచ్చే వ్యూహంలో తెలంగాణ ఉన్నట్టుగా తెలుస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య కూడా జటిలంగా విద్యుత్ అంశం అలాగే ఉద్యోగుల బదిలీలనే అంశాలున్నాయి. ఇక టీటీడీ పాలకవర్గంలో కూడా ప్రాతినిధ్యం కోసం తెలంగాణ డిమాండ్ ఏపీ ముందుంచబోతోంది. ఈ నేపథ్యంలో విభజన చట్టంలో లేని అంశాలను తీసుకొచ్చి చర్చల్ని జటిలం చేయొద్దని తెలంగాణ సూచిస్తోంది. ప్రజాభవన్లో సాయంత్రం 6 గంటలకు జరిగే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి తెలంగాణ తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కూడా హాజరవుతున్నారు. మరోవైపు ఏపీ నుంచి మంత్రులు అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి హాజరు కాబోతున్నారు.